నెల్లూరు జిల్లాలో వేసవి వెతలు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వం మంచినీటి పథకాలను నిర్వీర్యం చేయడంతో ప్రజలకు ఇప్పుడు తాగునీటి కష్టాలు తప్పట్లేదు. ఆ ప్రాజెక్టులను బాగు చేయడం పెనుభారంగా మారింది. ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతోంది. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి రిజర్వాయర్ వద్ద 2004లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంచినీటి ప్రాజెక్టు నిర్మించారు. 54 గ్రామాలకు తాగునీటిని అందించాలనే ఉద్దేశంలో ఓవర్హెడ్ ట్యాంకులు, శుద్దినీటి రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. 10 ఏళ్లు పథకం చక్కగా పనిచేసింది. వైసీపీ హయాంలో పనికిరాకుండా పోయింది. చిన్న మరమ్మతులను బాగు చేయడంలోనూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో మోటార్లు తుప్పుపట్టాయి. 30,000 మందికి తాగునీరు అందించే ఈ మంచినీటి పథకం మూలన పడింది. నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పది సంవత్సరాల కిందట పోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ వద్ద పైలట్ ప్రాజెక్టు నీటి ట్యాంకులు 2 ఏర్పాట్లు చేసినారు. ఇప్పుడు అది దివాలెత్తిపోయి దాని నుంచి వచ్చినటువంటి నీళ్లు ఎవరికి కూడా ఉపయోగం లేకుండా పోయింది. కోరు మండల ప్రజలు ఎక్కడికక్కడికే బోర్లు వేసుకొని తాగే పరిస్థితి ఉంది. 2007లో టీడీపీ ప్రభుత్వం మన పెన్నా బ్రిడ్జి కాడి నుంచి ఆ బావుల్లో నుంచి డ్రింకింగ్ వాటర్ కింద తెచ్చారు. అయితే అది కొద్ది రోజులకే అది మూతపడిపోయింది. ఉండే ప్రభుత్వాలు కూడా అవన్నీ తెరిచి జనానికి ఉపయోగపడేటట్టు చేయాలి. ఉపయోగపడే పని లేకుండా ఆ 7 కోట్ల రూపాయలు నీళ్ళలో దారబోసినట్టు అయిందే కానీ ఈరోజు జనానికి ఉపయోగించే పరిస్థితి లేదు. షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా పైలట్ ప్రాజెక్టు గత గవర్నమెంట్ ఉన్నప్పుడు పనిచేస్తా ఉన్నింది. అదే గవర్నమెంట్లో అది వినియోగంలో లేకుండా పోయింది. నీళ్లు లేక యాడిగాడ బోర్లు వేసుకొని నానా ఇబ్బందులు పడి నీళ్ల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు జనాలు. కాబట్టి అది వినియోగంలో వచ్చేటట్టు అధికారులు చేయాలని చెప్పి కోవూరు జనాలు కోరుతున్నారు. పెన్నా నదీ తీరంలో పోతిరెడ్డిపాడు, ఇందుకూరుపేట మంచినీటి పథకాలు కూడా పనిచేయడం లేదు. బావులు పూడిపోయాయి. కోవూరు మండలంలోని 15 గ్రామాలకు నీరు అందించేలా 2022లో పైలట్ ప్రాజెక్టును 5 కోట్ల రూపాయలతో నిర్మించారు. నిర్వహణ లేక నీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామాల్లో ఉన్న చిన్న పథకాల ద్వారా వస్తున్న కలుషిత నీరు తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ప్లాంట్ ఆపేసి కూడా కనీసం ఒక 5 సంవత్సరాల దాకా అయిపోతుంది. అది ఇంతకుముందు కృష్ణాపట్నం కానీ చెప్పి అన్నారు, తాగేదానికి ఊళ్ళు గ్రామాలకు నీళ్ళు ఇచ్చేదానికి అదేం పని చేయటం మూసేస్తుంది అది మాట. ఇప్పుడు ఇంకా ఇంకెవరు పట్టించుకోలేం కదా, జోలికే పోలేం. 3 సంవత్సరాలతో 4 సంవత్సరాలు లేయటం లేదు. 5 సంవత్సరాలు జగన్ అంతకు ముందు చంద్రబాబు నాయుడు గడిచిన ముందుకుని ఉండింది బాగా. సోమిరెడ్డి చేసింది ఇది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేయలే, ఏ ప్రభుత్వం చేయలే. అప్పుడు వాళ్ళు పోయిన తర్వాత ఆదా ప్రభావం ఇచ్చాడు, ఆయన పోయినాడు, అందరూ పోయినాడు. కాకాని వచ్చి ఆయన పోయినాడు. ఇది ఉంది. ఇది 2019కి ముందు బాగానే పనిచేస్తుంది. 2020 తర్వాత నుండి ఆగిపోయింది, పని చేయట్లేదు. ఇప్పుడు మోటార్లు వేయించున్నారు, ట్యాంకులు పెట్టించున్నారు. ఇది బాగా చేసినందువల్ల 24 గంటలు నీళ్లు వస్తాయి, ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. గత 5 ఏళ్లలో దెబ్బతిన్న తాగునీటి పథకాలకు మరమ్మతులు చేసి తాగునీటి కష్టాలు తీర్చాలని నెల్లూరు జిల్లా ప్రజలు కోరుతున్నారు.